నమస్తే మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ యూనిట్లోని మొదటి లెసన్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ విజాతీయ వలయ సమ్మేళనాలు అనేటువంటి లెసన్ని మనం చూద్దాం. విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఏంటి? విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క తయారీ, విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క అరోమాటిక్ స్వభావం, విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క రసాయన చర్యలు మొదలైనటువంటి విషయాలు ఈ టాపిక్ లో మనం నేర్చుకుందాం. ముందుగా మనం విజాతీయ వలయ సమ్మేళనాల గురించి తెలుసుకునే ముందు మనకి ఇంతకుముందు తెలిసినటువంటి సమ్మేళనాల గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ రకరకాల వలయ సమ్మేళనాలు ఉన్నాయి, సైక్లిక్ కాంపౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్. బెంజీన్ యొక్క అణుఫార్ములా ఏమిటి? C6H6. అదేవిధంగా టోలీన్. బెంజీన్ రింగ్ మీద ఒక CH3 గ్రూప్ ఉంటే టోలీన్, రెండు CH3 గ్రూపులు ఉంటే గ్జైలీన్. అవి ఆర్థో పొజిషన్ ఉంటే ఆర్థోగ్జైలీన్, మెటా పొజిషన్ ఉంటే మెటాగ్జైలీన్, పారా పొజిషన్ ఉంటే పారాగ్జైలీన్. బెంజీన్ వలయాలు రెండు కలిసి ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ నాఫ్థలీన్. దిస్ ఇస్ నాఫ్థలీన్. మూడు కలిసి ఉన్నట్లయితే దట్ ఈస్ ఆంథ్రసీన్. ఈ విధంగా ఇవన్నీ కూడా వలయ సమ్మేళనాలు. మరి హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏమిటి? అవి కూడా వలయ సమ్మేళనాలే. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వలయ సమ్మేళనాలలో అన్ని కూడా కార్బన్ పరమాణువులే ఉన్నాయి. బెంజీన్ తీసుకుంటే C6, 6 కూడా కార్బన్ పరమాణువులు. టొలీన్లో కూడా 6 కార్బన్ పరమాణువులే. అదేవిధంగా మనం నాఫ్థలిన్ తీసుకున్నాం అనుకో, C10, మొత్తం 10 కూడా కార్బన్ పరమాణువులే. కాబట్టి అన్ని కార్బన్ పరమాణువులే ఉన్నటువంటి వలయ సమ్మేళనాలు. అలా కాకుండా వలయంలో ఒకటి గాని అంతకన్నా ఎక్కువ గాని ఇతర పరమాణువులు ఉంటే వాటిని హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. కాబట్టి హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏమిటి? సైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అదర్ దాన్ కార్బన్ విత్ ఇన్ ది రింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇక్కడ చూస్తున్నారు, ఇది బెంజీన్ లాగానే ఉంది కదా. ఇందులో ఒక కార్బన్ ప్లేస్ లో ఏముంది? నైట్రోజన్ పరమాణు ఉంది. ఇది ఇంతకుముందు మనం దీని ఆంథ్రసీన్ అని చెప్పుకున్నాం. ఒక కార్బన్ ప్లేస్ లో ఏముంది? నైట్రోజన్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్రిడిన్. ఇది నాఫ్థలిన్ పోలింది కదా. ఇందులో ఒక కార్బన్ ప్లేస్ లో నైట్రోజన్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఫినోలిన్. దీస్ ఆర్ ఆల్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. అదే విధంగా 5 పరమాణువులు ఉన్నటువంటి వలయ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోపెంటాడయీన్. ఇందులో 5 కర్బన పరమాణువులు ఉన్నాయి. సో 5 కర్బన పరమాణువులు ఉన్నటువంటి వలయ సమ్మేళనాలలో నైట్రోజన్ ఒకటి కనుక ఉన్నట్లయితే, ఒక కార్బన్ స్థానంలో నైట్రోజన్, దట్ ఈస్ కాల్డ్ పైరూన్. ఒక కార్బన్ స్థానంలో గనక ఫ్యూరాన్ ఉన్నట్లయితే, ఆక్సిజన్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఫ్యూరాన్. అదే విధంగా ఒక కార్బన్ స్థానంలో గనక సల్ఫర్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ థయోఫీన్. కాబట్టి ఇవి వలయ సమ్మేళనాలు అంటే నిర్వచనం మరియు వాటికి ఉదాహరణ. ఇప్పుడు మనం వలయ సమ్మేళనాల యొక్క ప్రాముఖ్యత కొద్దిగా తెలుసుకుందాం. వలయ సమ్మేళనాలు అనేక విధమైనటువంటి కాస్మెటిక్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ రంగం కావచ్చు, మొదలైనటువంటి మెడిసినల్ రంగం కావచ్చు, అనేటువంటి రంగాలలో చాలా ప్రముఖమైనటువంటి మాలిక్యూల్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నాం హిమోగ్లోబిన్. మనం ఇంతకుముందు క్లాస్ లో బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో హిమోగ్లోబిన్ లో చూసాం. దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? పైరోల్ వలయం కనిపిస్తుందా లేదా? అదే విధంగా ఈ మొత్తం రింగ్ ని ఏమని అంటామని చెప్పాను నేను? పార్ఫైరిన్ వలయము అని అంటారు. ఈ పార్ఫైరిన్ వలయం అంటే ఏమీ లేదు, 4 పైరోల్ వలయాలు ఈ యొక్క CH2 డబుల్ బాండ్ తో లింక్ అయి ఉంటే దాన్నే పార్ఫైరిన్ వలయం అని అంటారు. కాబట్టి హిమోగ్లోబిన్ లో కావచ్చు, మయోగ్లోబిన్ లో కావచ్చు, సైనకోబాల్మిన్ లో కావచ్చు, క్లోరోఫిల్ లో కావచ్చు, ఇవన్నీ కూడా పైరోల్ వలయాలే ఉంటాయి. ఈ విధంగా విజాతీయ వలయ సమ్మేళనాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ టాపిక్ లో, ఈ భాగంలో మనం పైరోలు, ఫ్యూరాన్ యొక్క నిర్మాణము, వాటి యొక్క తయారీ, వాటి యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు లేదా రసాయన చర్యల గురించి చూద్దాం. పైరోల్ అంటే ఏమీ లేదు. పైరోల్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ సైక్లోపెంటాడయీన్. సైక్లో అంటే వలయ నిర్మాణం ఉంది, పెంటా అంటే 5 కార్బన్లు ఉన్నాయి, డై అంటే 2,
ఈన్ అంటే పై బాండ్స్, రెండు ద్విబంధాలు ఉన్నాయి. రెండు ద్విబంధాలు కలిగినటువంటి సైక్లో పెంట వలయ నిర్మాణం ఇది. సేమ్ ఇదే నిర్మాణంలో ఒక కార్బన్ ప్లేస్ లో గనక నైట్రోజన్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే పైరోల్ అని పిలుస్తాం. కాబట్టి పైరోల్ అంటే సైక్లోపెంటాడయీన్ వలయంలో ఒక కార్బన్ స్థానంలో ఒక నైట్రోజన్ ఉంది. ఇది పైరోల్ యొక్క నిర్మాణం. ఇంకా మనం డీటెయిల్డ్ గా చూద్దాం. పైరోలులో మనం 4 కార్బన్ పరమాణువులు ఉంటాయి. మొత్తం 5 పరమాణువులలో 4 కార్బన్లు, ఒక నైట్రోజన్. దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఇదిగో ఈ విధంగా ఇక్కడ చూపించినట్లుగా. కార్బన్ బంధంలో పాల్గొనేటప్పుడు 2s లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2pలోకి వెళ్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్ విన్యాసం ఈ విధంగా మారుతుంది. 2s1 2px1 2py1 2pz1. ఇప్పుడు ఈ 2s pలో ఉన్నటువంటి 2 p ఆర్బిటాళ్ళు మొత్తం 3 కలిసి sp2 సంకరీకరణంలో పాల్గొని, ఒక s 2 pలు sp2 సంకరీకరణంలో పాల్గొని 3 sp2 సంకర ఆర్బిటాళ్లను ఏర్పరుస్తాయి. ఇప్పుడు ప్రతి కార్బన్ వద్ద కూడా ఒక అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి 4 కార్బన్ సంకర ఆర్బిటాళ్లు, ఒక్కొక్క దాని వద్ద ఒక సంకరీకరణంలో పాల్గొనని p ఆర్బిటాలు ఉంటుంది. అందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పైరోల్లో నెక్స్ట్ నైట్రోజన్ దగ్గర పోతాం. నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7, ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3. దాని యొక్క విభాగం ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా sp2 సంకరీకరణంలో పాల్గొనే ముందు s లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ p లోకి వస్తుంది. అప్పుడు 2s1 2px1 2py1 2pz2. ఇప్పుడు sp2 సంకరీకరణంలో పాల్గొంటుంది. దీని దగ్గర కూడా 3 sp2 సంకర ఆర్బిటాలు ఉంటాయి నైట్రోజన్ వద్ద కూడా. మరియు దీని దగ్గర అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనినే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటారు. ఇప్పుడు ఈ 4 కార్బన్ పరమాణువులలో ఒక C1 మొదటి కార్బన్ గనక మనం తీసుకున్నట్లయితే అది ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్న 3 sp2 సంకర ఆర్బిటాలలో ఒక sp2తో నైట్రోజన్ యొక్క ఇంకొక sp2తో కలిసి రేఖీయ అతిపాతం జరిగి సిగ్మా sp2 sp2 బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇంకొక sp2తో C2 యొక్క sp2 సంకర ఆర్బిటాలతో కలిసి సిగ్మా sp2 sp2 బంధాన్ని ఏర్పరుస్తుంది. మూడవ sp2 సంకరీకరణ ఆర్బిటాల్ తోటి హైడ్రోజన్ తో అతిపాతం జరిపి సిగ్మా sp2s బంధాన్ని ఏర్పరుస్తుంది. దీని దగ్గర ఉన్నటువంటి 3 sp2 సంకర ఆర్బిటాలు అయిపోయాయి. అదే విధంగా C2 అంటే 2వ కార్బన్, 3వ కార్బన్, 4వ కార్బన్ 3 sp2 సంకర ఆర్బిటాలను వినియోగించుకుంటాయి. ఇప్పుడు నైట్రోజన్ ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్న 3 sp2 సంకర ఆర్బిటాల్లో ఒక దానితో C1 తో సిగ్మా బంధాన్ని, ఇంకొక దానితో C4 తో సిగ్మా బంధాన్ని, ఇంకొక దానితో హైడ్రోజన్ తో సిగ్మా sp2s బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు అన్ని పరమాణువుల దగ్గర ఉన్నటువంటి sp2 సంకర ఆర్బిటాళ్ళు బంధాలలో పాల్గొన్నాయి. ఇంకేం మిగిలాయి? ప్రతి కార్బన్ దగ్గర కూడా సంకరీకరణలో పాల్గొనని ఒక sp2 సంకరీకరణలో పాల్గొనని ఒక p ఆర్బిటాల్ ఉంది. అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ అంటాం. సో C1 దగ్గర ఉంది, C2 ఉంది, C3 ఉంది, C4 దగ్గర కూడా ఉంది. నైట్రోజన్ దగ్గర ఏముంది? అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ విత్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ C1 C2 కలిసి ఏటవాలు అతిపాతం సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ లో పాల్గొని ఒక పై బంధాన్ని ఏర్పరుస్తాయి. అదే విధంగా C3 C4 కూడా సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ లో పాల్గొని ఇంకొక పై బంధాన్ని ఏర్పరుస్తాయి. సో ఈ విధంగా 2 పై బంధాలు ఏర్పడతాయి. నైట్రోజన్ దగ్గర ఒంటరి జంట ఈ విధంగానే ఉంటుంది. ఒకసారి మనం ఆర్బిటాల్ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే ప్రతి నైట్రోజన్ దగ్గర అన్పేర్డ్ ఎలక్ట్రాన్, అన్పేర్డ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రతి కార్బన్ దగ్గర కూడా ఒక ఎలక్ట్రాన్ కలిగినటువంటి అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ప్లేన్ కి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. sp2 సంకరీకరణంలో మనం ఏం చెప్పుకుంటాం? sp2 సంకరీకరణంలో ప్లేనార్ నిర్మాణం ఉంటుంది. sp2 సంకరీకరణం మనం ఇంతకుముందు సంకరీకరణం చూసాం. sp సంకరీకరణం ఏమో రేఖీయము, sp2 ఏమో సమతల త్రిభుజం. సమతల త్రిభుజం చూడండి, ఇక్కడ అన్ని సమతల త్రిభుజంగానే ఉంటాయి. సో ఈ విధమైనటువంటి సమతల త్రిభుజం. sp3 అయితేనేమో చతుర్ముఖ్యం. ఆ విధంగా అన్నమాట. ఈ యొక్క p ఆర్బిటాలు తలానికి లంబంగా ఉంటాయి.
అంటే ఈ సిగ్మా బంధానికి ఈ పి ఆర్బిటాలు 90 డిగ్రీస్ కోణం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవేం చేస్తాయి, ఏటవాలు అతిపాతం జరపడం వల్ల పై బంధం ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. సో ఈ పై బంధము, ఈ రెండు పై బంధాలు ఈ యొక్క నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఈ వండర్స్ అంతా కలిపి ఇవి రెజనెన్స్ లో పాల్గొని పై ఎలక్ట్రాన్ మేఘాన్ని ఏర్పరుస్తాయి. ఈ పై ఎలక్ట్రాన్ మేఘము తలానికి పైన తలానికి కింద ఇదిగో ఇక్కడ చూపించినట్లుగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇవి ఈ పై ఎలక్ట్రాన్ మేఘాన్ని ఏర్పరచడం వల్ల ఈ పైరోలు రెజొనెన్స్ అనేటువంటి ధర్మాన్ని చూపిస్తుంది. సో పైరోల్లో ఉన్నటువంటి రెజొనెన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం. ఇక్కడ నైట్రోజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైరోల్లో నైట్రోజన్, ఫ్యూరాన్ లో ఆక్సిజన్, అదే థయోఫిన్ లో అయితే సల్ఫర్ ఉంటుంది. నేను అన్నిటి కలిపి కామన్ గా జెడ్ అని పెట్టాను. ఇప్పుడు రెజొనెన్స్ ఏ విధంగా చూపిస్తుందో చూస్తాను. పై ఎలక్ట్రాన్స్ మనందరికీ తెలుసు, సిగ్మా బంధం చాలా బలమైన బంధం, పై బంధం బలమైన బంధం కాదు, పై బంధం చాలా బలహీనమైనటువంటి బంధం. పైగా ఎందుకని, అది సైడ్ వైజ్ ఓవర్లాపింగ్, ఏటవాలు అతిపాతం వల్ల ఏర్పడుతుంది కాబట్టి. ఇక్కడ పైరోలులో గాని ఫ్యూరాన్ లో గాని థయోఫిన్ లో గాని ఉన్నటువంటి ఈ పై బంధం ఇట్ ఈస్ నాట్ ఏ ఫిక్స్డ్ బాండ్. అంటే అది ఈ రెండు కార్బన్ పరమాణువులకు మాత్రమే చెందినది కాదు. ఎందుకని కాదు, ఎందుకంటే రెజొనెన్స్ అనేటువంటి ధర్మం, ఒకసారి ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ మనం పైరోల్ అనుకున్నట్లయితే నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్లు, నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. ఇక్కడికి షిఫ్ట్ కాగానే అప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్లని ఈ కార్బన్ మీదకి వదిలేస్తుంది. అప్పుడు ఏర్పడింది, ఈ యొక్క నైట్రోజన్ తన ఎలక్ట్రాన్స్ కోల్పోయింది కాబట్టి ప్లస్ చార్జ్ ఏర్పడింది. ఈ ఎలక్ట్రాన్స్ ఈ నైట్రోజన్ కి కార్బన్ కి మధ్య పంచుకోబడ్డాయి కాబట్టి విబంధం, పైబంధం ఏర్పడింది. ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి కాబట్టి నెగిటివ్ చార్జ్ వచ్చింది. మళ్ళీ ఈ చార్జ్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఈ కార్బన్ కి మధ్య ఇలా షేర్ చేసుకోబడుతుంది, పంచుకోబడుతుంది. అప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుంది, ఈ పై ఎలక్ట్రాన్స్ ని ఈ కార్బన్ కి ఇచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఈ పై బాండ్ ఇలాగే ఉంది, ఈ ప్లస్ చార్జ్ అలాగే ఉంది, ఈ నెగిటివ్ చార్జ్ ఇక్కడ పంచుకోబడటం వల్ల ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడింది. ఈ డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ కావటం వల్ల ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఈ నెగిటివ్ చార్జ్ మళ్ళీ ఈ కార్బన్ కి ఈ నైట్రోజన్ కి మధ్య పంచుకోబడుతుంది. పంచుకోబడ్డప్పుడు ఏం చేస్తుంది, ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఫలితంగా ఇదిగో ఈ నిర్మాణం ఏర్పడుతుంది. ఈ నిర్మాణం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ బాండ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది, ఇదిగో స్ట్రక్చర్ 5 ఏర్పడింది. ఈ స్ట్రక్చర్ 5 ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ యొక్క నెగిటివ్ చార్జ్ ఈ రెండు కార్బన్ల మధ్య పంచుకోబడుతుంది. ఈ పై ఎలక్ట్రాన్స్ ఈ యొక్క నైట్రోజన్ మీదకి చేరి మళ్ళీ లోన్ పేరు నైట్రోజన్ యొక్క లోన్ పేరు నైట్రోజన్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే, ఈ యొక్క పై ఎలక్ట్రాన్స్ వలయంలో చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వలయం పైన వలయం కింద. దీన్నే ఏమని పిలుస్తారంటే పై ఎలక్ట్రాన్ మేఘము. పైగా ఈ పై ఎలక్ట్రాన్స్ ఏ రెండు కార్బన్లకి పరిమితం కావట్లేదు, అందుచేత దీన్ని ఏమంటారంటే డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అని పిలుస్తారు. ఈ యొక్క గుణం వల్లనే పైరోల్ కి ఏరోమాటిక్ స్వభావం వచ్చింది. మొత్తం 1, 2, 3, 4, 5 ఇది ఒకటే, ఈ రెండు ఒకటే స్ట్రక్చర్స్ కాబట్టి మొత్తం టోటల్ 5 స్ట్రక్చర్స్. పైరోలు 5 రెజొనెన్స్ నిర్మాణాలను చూపిస్తుంది. ఇందులో మళ్ళీ మనం కనుక చూసినట్లయితే రెజొనెన్స్ లో ఏ నిర్మాణంలోనైతే ఆవేశాలు ఉండవు, ధనావేశము రుణావేశాలు ఉండవు, ఆ నిర్మాణం అత్యంత స్థిరమైనది. కాబట్టి స్ట్రక్చర్ 1 ఈజ్ మోర్ స్టేబుల్. ఒకవేళ ఆవేశాలు ఉంటే ఆవేశాల మధ్య దూరం ఎంత తక్కువగా ఉంటే అవి అత్యంత స్థిరమైనది. ఇక్కడ చూసినట్లయితే మీరు స్ట్రక్చర్ 2 లో ఈ రెండింటి మధ్య దూరం ఉంది, మధ్యలో ఒక కార్బన్ పరమాణు. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే రెండు పక్క పక్కనే ఉన్నాయి చార్జెస్. ఇలా పక్క పక్కనే చార్జెస్ ఉన్నది ఏమేమి ఉన్నాయి, స్ట్రక్చర్ 3, స్ట్రక్చర్ 4. ఈ రెండు మోర్ స్టేబుల్. ఫస్ట్ దిస్ ఈజ్ మోర్ స్టేబుల్, దీని తర్వాత ఈ రెండు అత్యంత స్థిరమైనవి,
వీటి తర్వాత ఇదిగో ఈ స్ట్రక్చర్ 2 and 5 మోర్ స్టేబుల్. ఈ యొక్క నిర్మాణం మనం తర్వాత రసాయన చర్యల్లో కూడా గుర్తు పెట్టుకోవాలి. అక్కడ మనకి ఈ యొక్క నిర్మాణం అవసరం అవుతుంది. సో ఈ విధంగా పైరోల్ యొక్క నిర్మాణాన్ని క్లుప్తంగా ఒకసారి మళ్ళీ చూసినట్లయితే మొత్తం 4 కార్బన్స్ ఉంటాయి, ఒక నైట్రోజన్ ఉంటుంది, అన్ని sp2 సంకరీకరణలో పాల్గొంటాయి. ఇట్ ఈజ్ ప్లేనార్, సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రతి కార్బన్ దగ్గర అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఉంటుంది, అది పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఉంటుంది. ఈ విధంగా అన్ని కలిసి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ కావడం వల్ల పైబంధం ఏర్పడుతుంది. మొత్తం 4 కార్బన్ల దగ్గర 4 పై ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి 2 పై ఎలక్ట్రాన్స్, మొత్తం 6 పై ఎలక్ట్రాన్స్. ఈ 6 పై ఎలక్ట్రాన్స్ అనేవి హుకుల్ నియమం యొక్క 4n+2 ఎలక్ట్రాన్ల పై ఎలక్ట్రాన్ల సంఖ్యకి సమానం అవుతుంది. కాబట్టి దిస్ పైరోల్ ఈజ్ aromatic. పైరోల్ ఈజ్ aromatic స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది హుకుల్ నియమాన్ని పాటిస్తుంది. 4n+2 = 6, n = 1 అయితే 4+2 = 6. 4 కార్బన్ల దగ్గర 4 p ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ దగ్గర 2, 4+2 మొత్తం 6. ఇది ఓవరాల్ గా మనం పైరోల్ యొక్క నిర్మాణాన్ని మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు పైరోల్ని ఎలా తయారు చేస్తారు? పైరోల్ని ఎలా తయారు చేస్తారంటే 1,4 డైకార్బొనైల్ సమ్మేళనాల నుంచి పైరోల్ని తయారు చేస్తారు. పైరోల్ గాని, ఫ్యూరాన్ గాని, థయోఫిన్ గాని, దేన్నైనా గాని 1,4 డైకార్బొనైల్ సమ్మేళనాలు. ఇది 1,4 డైకార్బొనైల్ సమ్మేళనం. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 మొత్తం 4 కార్బన్స్ ఉన్నాయి. 1వ కార్బన్ మీద 4వ కార్బన్ మీద కార్బొనైల్ సమూహం ఉంది. అందుచేత ఈ సమ్మేళనాన్ని 1,4 డైకార్బొనైల్ సమ్మేళనం అంటారు. అంటే 2 కార్బొనైల్ సమ్మేళనాలు ఉన్నాయి కాబట్టి డైకార్బొనైల్, 1, 4 మీద ఉంది కాబట్టి 1,4 డైకార్బొనైల్ సమ్మేళనం. ఇది టాటోమెరిజాన్ని ప్రదర్శిస్తుంది. టాటోమెరిజం అంటే ఏమిటి? టాటోమెరిజం అంటే ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆక్సిజన్ యొక్క అధిక రుణ విద్యుదాత్మక కారణంగా ఈ పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీదకి వస్తాయి. ఆక్సిజన్ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే సమయంలో ఈ కార్బన్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లస్ ఛార్జ్ కారణంగా ఈ హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ వదిలేస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ చూపించినట్లుగా. ఇప్పుడు ఈ కార్బన్ అనేది ఒక హైడ్రోజనే ఉంటుంది. ఇక్కడ ఈ కార్బన్ వదిలేసినటువంటి హైడ్రోజన్, ఇక్కడ ఆక్సిజన్ మైనస్ ఉంది కదా, OH గా మారుతుంది. సో ఇటువైపు కూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు OH ఫామ్ అయింది, ఇక్కడేమో డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ అంటే ఈన్, OH ఉంటే ఓల్, కాబట్టి ఈ నిర్మాణాన్ని ఈనోల్ అంటారు. అంటే కీటో రూపంలో C డబుల్ బాండ్ O, దీన్ని కీటో రూపం అంటారు. కీటో రూపంలో ఉన్నటువంటి సమ్మేళనము ఈను ఓల్ రూపంలోకి మారింది. దీన్నే కీటో ఈనోల్ టాటోమెరిజం అని కూడా పిలుస్తారు. ఈ విధమైనటువంటి రూపంలోకి మారిన తర్వాత ఈ సమ్మేళనాన్ని, అంటే ఈ యొక్క 1,4 డైకార్బొనైల్ సమ్మేళనం అన్నది ఈ రూపంలోనే ఉంటుంది, ఈ రూపంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మేళనాన్ని తీసుకొని మనం అమ్మోనియం కార్బోనేట్ తో కనుక వేడి చేస్తే మనకి 2,5 డైమెథైల్ పైరోల్ అనేది ఏర్పడుతుంది. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ తో వేడి చేస్తే 2,5 డైమెథైల్ ఫ్యూరాన్ ఏర్పడుతుంది. ఫాస్ఫరస్ పెంటా సల్ఫైడ్ తో వేడి చేస్తే 2,5 డైమెథైల్ థయోఫిన్ ఏర్పడుతుంది. ఈ రెండింటి యొక్క తయారీ మనం తర్వాత చూడొచ్చు. ఇప్పుడు మనం పైరోల్ కనుక తీసుకున్నట్లయితే 1,4 డైకార్బొనైల్ సమ్మేళనాన్ని అమ్మోనియం కార్బోనేట్ తో వేడి చేసినట్లయితే మనకి పైరోల్ అనేది తయారవుతుంది. ఇది పైరోల్ యొక్క తయారీకి సంబంధించి. ఇక పైరోల్ యొక్క రసాయన చర్యల్ని కనుక మనం చూసినట్లయితే పైరోలు అయోడిన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ NaOH తో చర్య జరుపుతుంది. ఈ చర్యని అయోడినేషన్ అని పిలుస్తాం. ఇందులో 1, 2, 3, 4 4 అయోడిన్స్, 4 కార్బన్ల వద్ద ఉన్నటువంటి 4 హైడ్రోజన్లని రిమూవ్ చేసి అయోడిన్లు సబ్స్టిట్యూట్ అవుతాయి. దీన్ని టెట్రా ఐడోపైరోల్ అని పిలుస్తాం. పైరోలు ఎసిటిక్ అన్హైడ్రైడ్ మరియు నైట్రిక్ ఆమ్లం సమక్షంలో చర్య జరుపుతుంది. ఈ చర్యని నైట్రేషన్ అని పిలుస్తాం. ఇందులో 2 నైట్రోపైరోల్ ఏర్పడుతుంది. సెకండ్ ప్లేస్ లో నైట్రో సమూహం వచ్చి చేరుతుంది. అదేవిధంగా పైరోల్ ని సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పిరిడిన్ తో చర్య జరుపుతాం. దీన్ని సల్ఫోనేషన్ చర్య అని పిలుస్తాం. పైరోల్ 2 సల్ఫోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సెకండ్ ప్లేస్ లో SO3H సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని ఫ్రిడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అని పిలుస్తాం. పైరోల్ ని ఎస్టిక్ అన్హైడ్రైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ స్టానస్ క్లోరైడ్ తో చర్య జరిపినప్పుడు సెకండ్ ప్లేస్ లో COCH3
ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని 2-ఎసిటైల్ పైరోల్ అని పిలుస్తాం. పైరోల్ హైడ్రోజన్ సైనైడ్ మరియు HCl ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ H2O చర్య జరుపుతుంది. పైరోల్ 2 ఆల్డిహైడ్ సెకండ్ ప్లేస్ లో CHO గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని గట్టర్మన్ కోచ్ చర్య అని పిలుస్తాం. ఇవన్నీ కూడా పైరోల్ యొక్క వివిధ రసాయన చర్యలు. ఇందులో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి 2-నైట్రోపైరోల్, పైరోల్ 2 సల్ఫోనిక్ యాసిడ్, 2-ఎసిటైల్ పైరోల్, పైరోల్ 2 ఆల్డిహైడ్ అన్ని కూడా సెకండ్ ప్లేస్ లోనే ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎందుకని సెకండ్ ప్లేస్ లోనే సబ్స్టిట్యూట్ అయింది? మనం ఇందాక చెప్పుకున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళీ పైరోల్ యొక్క రెసినెన్స్ కనుక చూసినట్లయితే ఈ యొక్క స్ట్రక్చర్స్ చాలా స్థిరంగా ఉంటాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏ ఆవేశాలు లేని స్ట్రక్చర్ అత్యంత స్థిరంగా ఉంటుంది. ఆవేశాలు ఉన్నట్లయితే ధనావేశానికి రుణావేశానికి మధ్య దూరం తక్కువగా ఉన్నది ఎక్కువ స్థిరంగా ఉంటుంది. దూరం ఎక్కువగా ఉంటే తక్కువ స్థిరంగా ఉంటుంది. ఎందుకని? రెండింటి మధ్య దూరం తక్కువగా ఉంటే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. దూరం మధ్య ఈ రెండు ఛార్జీల మధ్య ఆవేశాల మధ్య దూరం ఎక్కువైతే ఆకర్షణ తక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ కూడా తగ్గుతుంది. అదే ఇక్కడ రెండు ఆవేశాల మధ్య దూరం తక్కువ కాబట్టి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ స్థిరత్వం ఉంటుంది. ఇది స్థిరమైన సమ్మేళనం కాబట్టి ఇది సెకండ్ ప్లేస్. ఇటువైపు నుంచి ఇస్తే ఇది సెకండ్ ప్లేస్. లేదా దీన్ని 2, 3, 4, 5 అనుకోవచ్చు. 2, 5 పొజిషన్స్ లోనే మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక కారణం. ఇంకొక కారణం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సెకండ్ ప్లేస్ లో అటాక్ జరిగినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటిది? దానికి ఎలక్ట్రాన్ కావాలి, ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్ లవింగ్ స్పీసీస్, ఎలక్ట్రాన్స్ సీకింగ్ స్పీసీస్. ఎలక్ట్రాన్లు కొరత కలిగినటువంటి, ఎలక్ట్రాన్లు అవసరమైనటువంటి సమూహాలనే మనం ఎలక్ట్రోఫైల్స్ అంటాం. సో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ NO2+ అయితే నైట్రేషన్, ఉదాహరణకి CH3CO+ అయితేనేమో ఎస్టైలేషన్. ఆ విధంగా. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ ఎలక్ట్రోఫైల్ ఎగ్జాంపుల్ NO2+ అనుకున్నాం. ఇక్కడ అటాక్ అయింది. ఇక్కడ అటాక్ అయిందంటే ఈ పై ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఈ కార్బన్ తన యొక్క పై ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి ఇక్కడ ధనావేశం వచ్చింది. ఎలక్ట్రోఫైల్ ఇక్కడ అటాక్ అయింది, C2 దగ్గర ఇక్కడ అటాక్ అయింది. ఇప్పుడు ఛార్జ్ ఎప్పుడు కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. మాలిక్యూల్ ఏం చేస్తుందంటే తన స్థిరత్వం కోసం ఛార్జ్ ను మూవ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అవుతాయి. ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అయి కావడం వల్ల ఈ ఛార్జ్ ఇక్కడి నుంచి మారుతుంది. ఎక్కడికి? ఇక్కడికి మారుతుంది. ఎందుకని? ఈ కార్బన్ తన ఎలక్ట్రాన్స్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసింది కాబట్టి. ఇప్పుడు ఈ ఛార్జ్ ఇక్కడ లేకుండా చేయడానికి నైట్రోజన్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్స్ ని ఇక్కడికి రెండింటి మధ్య పంచుకుంటాయి. ఫలితంగా ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడుతుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇక జడ్ మీద లేదా నైట్రోజన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ని షేర్ చేసుకునేది ఏమీ లేదు. అందుకని మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ విడిచిపెట్టేస్తుంది -H+. ఈ H బయటకు వెళ్ళిపోతుంది. తన ఈ బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ను మాలిక్యూల్ కి ఇచ్చేసి అది వెళ్ళిపోతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఈ రెండు కార్బన్లు పంచుకుంటాయి. అప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుంది? ఈ పై ఎలక్ట్రాన్స్ ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుంది? ఈ పై ఎలక్ట్రాన్స్ ని ఈ యొక్క నైట్రోజన్ మీదకి షిఫ్ట్ చేస్తుంది. అప్పుడు ఈ యొక్క సబ్స్టిట్యూటెడ్ కాంపౌండ్ ఏర్పడుతుంది. మొత్తం ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చాయో చూడండి. 1, 2, 3 స్ట్రక్చర్స్ వస్తాయి. ఒకవేళ ఎలక్ట్రోఫైల్ గనక ఇక్కడ అటాక్ జరిగింది అనుకోండి, అంటే థర్డ్ పొజిషన్ లో థర్డ్ కార్బన్ దగ్గర అటాక్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఎలక్ట్రోఫైల్ ఇక్కడ అటాకింగ్ జరగగానే అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి కాబట్టి ఈ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ని తగ్గించడానికి ఈ నైట్రోజన్ తన యొక్క లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇక్కడికి డొనేట్ చేస్తుంది. ఇక్కడికి డొనేట్ చేసిన తర్వాత ఇప్పుడు జడ్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడికి డబుల్ బాండ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ని మూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ యొక్క హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోవాలి. ఈ ఎలక్ట్రాన్స్ ని ఈ రెండు కార్బన్లు పంచుకుంటాయి. హైడ్రోజన్ వదిలేసినటువంటి ఎలక్ట్రాన్స్ ని ఈ పై ఎలక్ట్రాన్స్ తిరిగి మళ్ళీ జడ్ మీదకి వచ్చేస్తాయి, అంటే నైట్రోజన్ మీదకి వస్తాయి. అప్పుడు ఈ పై బాండ్ ఏం కదలదు, కదలడానికి అవకాశం లేదు. ఇక్కడ కొత్తగా పై బాండ్ ఏర్పడింది, కాంపౌండ్ ఏర్పడింది. కానీ రెజొనెన్స్ నిర్మాణాలు రెండే వచ్చాయి. సెకండ్ పొజిషన్ మీద ఎలక్ట్రోఫైల్ అటాక్ జరిగితే 3 రెజొనెన్స్ నిర్మాణాలు వచ్చాయి.
ఎలక్ట్రోఫైల్ థర్డ్ కార్బన్ మీద అటాక్ జరిగితే 2 రెజినెన్స్ నిర్మాణాలే వచ్చాయి. రెజినెన్స్ నిర్మాణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే ఆ సమ్మేళనం అంత స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమ్మేళనం అత్యంత స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే 3 రెజినెన్స్ నిర్మాణాలు ఏర్పడ్డాయి కాబట్టి. ఈ సమ్మేళనం తక్కువ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే రెజినెన్స్ నిర్మాణాలు తక్కువగా రెండే వచ్చాయి కాబట్టి. మోర్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మోర్ స్టేబుల్, లెస్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ లెస్ స్టేబుల్, హెన్స్ C2 అటాక్ ఈజ్ ప్రిఫరబుల్. ఆ కారణం చేతనే మనకి ఇవన్నీ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో ఎలక్ట్రోఫైల్ అన్నది సెకండ్ ప్లేస్ లోనే ప్రతిక్షేపణ జరుగుతుంది తప్ప థర్డ్ ప్లేస్ లో ప్రతిక్షేపణ అనేది జరగదు. ఈ విధంగా మనం వై ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్ అట్ C2 అన్నదాన్ని మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు. ఇదే విధంగా ఇవి మరికొన్ని పైరోల్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. దీన్ని రీమర్ టీమన్ చర్య అని అంటాం. క్లోరోఫారం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపినప్పుడు పైరోల్ 2 ఆల్డిహైడ్ మరియు 3 క్లోరోపిరిడిన్ ఏర్పడుతుంది. దీన్ని రీమర్ టీమన్ చర్య లేదా కోల్బే షమిట్ చర్య. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ KOH తో చర్య జరిపించిన అప్పుడు దాన్ని రీమర్ టీమన్ చర్య అంటాం. ఇదే ప్రోడక్ట్ వస్తుంది. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ at 120 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే దాన్ని కోల్బే షమిట్ చర్య అంటాం. అప్పుడు కూడా ఇదే ప్రోడక్ట్ వస్తుంది. దీన్ని పైరోల్ 2 కార్బాక్సిలిక్ ఆమ్లం అంటాం. అదేవిధంగా పైరోలు కప్లింగ్ చర్యలో పాల్గొంటుంది. దీన్ని బెంజీన్ డయజోనియం క్లోరైడ్ అంటాం. ఇక్కడ AR అంటే బెంజీన్ వలయం ఉంది అని అర్థం. బెంజీన్ వలయం మీద N2 క్లోరైడ్ డైజోనియం క్లోరైడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చర్య జరిపినప్పుడు కప్లింగ్ చర్య జరుగుతుంది. దిస్ ఈస్ ద బెంజీన్ వలయం. దీని ఎరైల్ గ్రూప్ అంటాం కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ 2 ఎరైల్ పైరోల్. దీస్ ఆర్ ఆల్ ది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ పైరోల్. అదేవిధంగా పైరోలు ఎసిడిక్ ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇది బలమైనటువంటి క్షారాలైనటువంటి KOH, NaOH వంటి క్షారాలతో చర్య జరిపినప్పుడు పైరోల్ పొటాషియం, పైరోల్ సోడియం అనేటువంటి లవణాలను ఏర్పరుస్తుంది. సింపుల్, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ ఇది బలమైనటువంటి KOH అంటే K ప్లస్ OH మైనస్. ఈ OH మైనస్ ఈ H ప్లస్ H2O గా బయటకు వెళ్ళిపోతుంది, లవణం ఏర్పడుతుంది. ఇది పైరోల్ యొక్క ఎసిడిక్ గుణాన్ని తెలియజేస్తుంది. ఇది ఓవరాల్ గా పైరోల్ యొక్క నిర్మాణము, పైరోల్ యొక్క రెజొనెన్స్, పైరోల్ యొక్క అరోమాటిక్ స్వభావము, పైరోల్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. దీని తర్వాత నెక్స్ట్ మనం ఫ్యూరాన్. సేమ్ ఫ్యూరాన్ కూడా సైక్లోపెంటా డైయిన్ మాలిక్యూల్ లో ఒక కార్బన్ ప్లేస్ లో ఆక్సిజన్ ఉన్నట్లయితే దాన్ని ఫ్యూరాన్ అని అంటాం. ఫ్యూరాన్ లో కూడా కార్బన్ సేమ్ sp2 సంకరీకరణలో పాల్గొంటుంది. ప్రతి కార్బన్ వద్ద కూడా 3 sp2 సంకర ఆర్బిటాలు, సంకరీకరణలో పాల్గొనని ఒక p ఆర్బిటాల్ ఉంటుంది. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8, 1s2 2s2 2p4. ఎలక్ట్రాన్ విన్యాసం ఈ విధంగా ఉంటుంది. sp2 సంకరీకరణలో పాల్గొన్నప్పుడు 3 sp2 సంకర ఆర్బిటాల్లో 2 sp2 సంకర ఆర్బిటాలలో ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక దాంట్లో మాత్రం ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. అదే విధంగా సంకరీకరణలో పాల్గొనని ఇంకొక ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఇది మొత్తం మీద ఫ్యూరాన్ యొక్క అణు నిర్మాణం. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ప్రతి కార్బన్ దగ్గర ఉన్నటువంటి అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్స్ ఏటవాలు అతిపాతంలో పాల్గొంటాయి. పార్టిసిపేటెడ్ ఇన్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అండ్ ఫార్మ్స్ పై బాండ్స్. దీస్ పై బాండ్స్ ఆర్ డీలోకలైజ్డ్ పై బాండ్స్. ఏ విధంగా పైరోల్లో మనం చెప్పుకున్నాం అదే విధంగా ఇక్కడ కూడా అస్థానీకృత పై ఎలక్ట్రాన్ మేఘం ఏర్పడుతుంది. ఇది మొత్తం sp2 అన్ని sp2 సంకరీకరణమే కాబట్టి అన్ని ఒకే తలంలో ఉంటుంది. మాలిక్యూల్ అంతా కూడా ఒకే తలంలో ఉంటుంది. మీరు ఒక పేపర్ ని కనుక పట్టుకుంటే ఆ పేపర్ లో ఉన్నటువంటి 4 మూలలు ఏ విధంగా ఒకే ప్లేన్ లో ఒకే తలంలో ఉంటాయో అదే విధంగా అన్ని పరమాణువులు కూడా ఒకే తలంలో ఉంటాయి. ఆ తలానికి పైన తలానికి కింద పై ఎలక్ట్రాన్ అస్థానీకృత పై ఎలక్ట్రాన్ మేఘం ఈ విధంగా ఉంటుంది. దీన్నే పై ఎలక్ట్రాన్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అని పిలుస్తారు. సో ఇది ఫ్యూరాన్ యొక్క నిర్మాణం. మొత్తం 4 కార్బన్లు, 1 ఆక్సిజన్, అన్ని sp2 సంకరీకరణలో పాల్గొంటాయి. మాలిక్యూల్ కి ప్లేనార్ నిర్మాణం ఉంటుంది. ఇది కూడా 4 కార్బన్ల దగ్గర ఉన్నటువంటి 4 అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్స్ 4 ప్లస్ ఆక్సిజన్ యొక్క sp2 సంకరీకరణలో 2 ఎలక్ట్రాన్స్ 4 ప్లస్ 2 6, మొత్తం 6 ఎలక్ట్రాన్స్
4n+2 n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే 4+2 6. దీని దగ్గర ఫ్యూరాన్ లో కూడా 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది హుకుల్ నియమాన్ని పాటిస్తుంది. హుకుల్ నియమాన్ని పాటిస్తుంది కాబట్టి ఇది కూడా యారోమాటిక్ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. యారోమాటిక్ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. ఈ యొక్క పై ఎలక్ట్రాన్లు ఈ విధంగా మూవ్ అవుతాయి. ఏ విధంగానైతే మనం పైరోల్లో చెప్తున్నామో ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అవుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అవుతాయి. అప్పుడు ఈ నిర్మాణం ఏర్పడుతుంది. మళ్ళీ ఈ నెగటివ్ చార్జ్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అవుతాయి. అప్పుడు ఈ థర్డ్ స్ట్రక్చర్ 3 ఏర్పడుతుంది. ఈ నెగటివ్ చార్జ్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ పై బాండ్ ఇక్కడికి మూవ్ అవుతుంది, స్ట్రక్చర్ 4 ఏర్పడుతుంది. ఈ నెగటివ్ చార్జ్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ పై బాండ్ ఇక్కడికి మూవ్ అవుతుంది. అప్పుడు స్ట్రక్చర్ 5 ఏర్పడుతుంది. ఈ యొక్క నెగటివ్ చార్జ్ ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్స్ మళ్ళీ తిరిగి ఆక్సిజన్ మీదకి తన లోన్ పేరు తనకు వచ్చేస్తుంది. మళ్ళీ స్ట్రక్చర్ 1 ఏర్పడుతుంది. దీస్ ఆర్ ది 5 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ షోన్ బై ఫ్యూరాన్, సేమ్ యాజ్ పైరోల్. పైరోల్ ఏ విధంగానైతే రెజొనెన్స్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఫ్యూరాన్ లో కూడా రెజొనెన్స్ ఉంటుంది. ఫ్యూరాన్ ను తయారు చేయడం ఎలాగా? సేమ్ ఇందాక మనం చెప్పుకున్నాం 1,4 డైకార్బొనైల్ సమ్మేళనాలు. సో ఇవి టాటోమెరిజాన్ని ప్రదర్శిస్తాయి. టాటోమెరిజంలో కీటో ఈనోల్ ఫామ్ లో ఈ యొక్క ఈనోల్ ఫామ్ తీసుకొని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ తో వేడి చేస్తే మనకి 2,5-డైమిథైల్ ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. తర్వాత సేమ్ ఎలాగైతే మనం పైరోల్లో చూసామో అదే విధంగా ఇక్కడ కూడా C2 అటాకే జరుగుతుంది. C3 అటాక్ అనేది జరగదు. ఎందుకని? 3 రెజొనెన్స్ స్ట్రక్చర్లు ఏర్పడుతున్నాయి కాబట్టి C2 అటాక్ లో. అదే C3 అటాక్ అంటే కార్బన్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి కార్బన్ మీద అటాక్ జరిగితే 2 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ నిర్మాణమే ప్రెడామినెంట్ గా ఇదే జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఎలక్ట్రోఫిల్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటుంది. మరియు సెకండ్ ప్లేస్ లోనే ఎలక్ట్రోఫైల్ ప్రతిక్షేపణ అనేది జరుగుతుంది. ఫ్యూరాన్ ఈజ్ హైలీ రియాక్టివ్. దీని కనుక క్లోరిన్ కానీ బ్రోమిన్ తో కానీ చర్య జరిగితే రింగ్ వైలేషన్ జరుగుతుంది, అంటే రింగ్ క్లీవేజ్ జరుగుతుంది, రింగ్ మొత్తం విచ్ఛిత్తి జరుగుతుంది అన్నమాట. ఎసిటిక్ అన్హైడ్రైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ రిచ్ అని పోతుంది, దీన్ని నైట్రేషన్ చర్య అంటాం. 2-నైట్రోఫ్యూరాన్ ఏర్పడుతుంది. సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పిరిడిన్ సల్ఫోనేషన్ చర్యలో సేమ్ పైరోల్లో లాగానే ఫ్యూరాన్ 2 సల్ఫోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. పిరిడల్ క్రాఫ్ట్ అసైలేషన్ చర్యలో 2-ఎస్టైల్ ఫ్యూరాన్ ఏర్పడుతుంది. గటర్మన్ కోచ్ చర్యలో ఫ్యూరాన్ 2 ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. ఇది కూడా కప్లింగ్ చర్యలో పాల్గొంటుంది, 2-ఎరైల్ ఫ్యూరాన్ ని ఏర్పరుస్తుంది. తర్వాత కేవలం ఫ్యూరాన్ మాత్రమే ఇచ్చేటువంటి ఒక చర్య డీల్-సాల్డర్ చర్య. ఈ చర్యని అటు పైరోలు ఇవ్వదు, ఇటు థయోఫిన్ కూడా ఇవ్వదు. ఎందుకంటే ఫ్యూరాన్ ఈజ్ హైలీ రియాక్టివ్. డీల్-సాల్డర్ చర్య అంటే ఏంటిది? డయీన్ ప్లస్ డైనోఫైల్ రెండు కలిసి చర్యలో పాల్గొని అడక్ట్ని ఏర్పరచడాన్ని మనం డీల్-సాల్డర్ చర్య అని ఇంతకు ముందు క్లాసులలో కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫ్యూరాన్ బట్ నాట్ pyrrole and thiophene also undergoes Diels-Alder reaction. This is the characteristic reaction of conjugated dienes. Conjugated dienes యొక్క characteristic reaction. Conjugated dienes అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నటువంటి సమ్మేళనాలని కాంజుగేటెడ్ డైన్స్ అంటే ఒక సింగిల్ బాండ్, ఒక డబుల్ బాండ్, అలా ఒక సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇక్కడ చూసినట్లయితే డబుల్ బాండ్ ఉంది, నెక్స్ట్ సింగిల్ బాండ్ వచ్చింది, మళ్ళీ డబుల్ బాండ్ ఉంది, నెక్స్ట్ సింగిల్ బాండ్ వచ్చింది. సో ఈ నిర్మాణం మనం కాంజుగేటెడ్ డైన్స్ అంటాం. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కాంజుగేటెడ్ డైన్. ఇక్కడ చూడండి, ఈ కార్బన్ కి మధ్య బంధం ఏర్పడుతుంది. సో ఈ కార్బన్ కి మధ్య బంధం ఏర్పడాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పై ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ కి మధ్య ఇలా షిఫ్ట్ అవుతాయి. అప్పుడు ఈ పై ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ కి మధ్య బంధాన్ని ఏర్పరుస్తాయి. జాగ్రత్తగా చూడండి, ఈ పై బాండ్ మూవ్స్ అండ్ ఫార్మ్స్ ఏ బాండ్ బిట్వీన్ దిస్ కార్బన్ అండ్ దిస్ కార్బన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పై ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఫ్రమ్ హియర్ అండ్ ఫార్మ్స్ ఏ సిగ్మా బాండ్ బిట్వీన్ దిస్ కార్బన్ అండ్ దిస్ కార్బన్. అప్పుడు మనకి ఈ విధమైనటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. సో ఫ్యూరాన్ రియాక్ట్స్ విత్ మాలిక్ అన్హైడ్రైడ్ at 25 degrees centigrade to form this adduct. This is called adduct. అదే విధంగా ఫ్యూరాన్ రియాక్ట్స్ విత్ డైమిథైల్ మాలియేట్ అండ్ గివ్స్ అడక్ట్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ యొక్క పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అవుతాయి, ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అవుతాయి, ఈ కార్బన్ కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మూవ్ అయ్యి ఈ కార్బన్ కి మరియు ఈ కార్బన్ కి మధ్య బాండ్ ని ఫామ్ చేస్తాయి.
So this is the adductive. This is the Diels-Alder reaction, characteristic reaction of furan, but not pyrrole, but not thiophene. Only furan undergoes Diels-Alder reaction. సో ఈ యొక్క మనం క్లాస్ లో మనం పైరోల్ యొక్క విజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఏమిటి, విజాతీయ వలయ సమ్మేళనాలకి ఉదాహరణ ఏంటి, విజాతీయ వలయ సమ్మేళనాలకు చెందినటువంటి పైరోలు మరియు ఫ్యూరాన్ యొక్క తయారీ, వాటి యొక్క నిర్మాణము, వాటిలో ఉండేటువంటి అరోమాటిక్ స్వభావము, అవి చూపించేటువంటి రెజనెన్స్, వాటిలో జరిగేటువంటి ఎలక్ట్రోఫిల్ ప్రతిక్షేపణ చర్యలు మొదలైనటువంటి విషయాలు చూసాం. తరువాతి భాగంలో థయోఫీన్ మరియు పిరిడిన్ అనేటువంటి సమ్మేళనాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.